వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఏపీ ఎప్సెట్ 2026 ఎగ్జామినేషన్కి వెళ్ళబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ వెళ్ళడానికంటే ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన ఫైనల్ చెక్ లిస్ట్ క్లారిటీగా చెప్తాను. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసేసారు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ ఇయర్తో క్లమ్జీ చేసేసి అసలు ఇయర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో తెలియకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా చెప్పేసి అందరు స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టేశారు. సో క్లారిటీగా అసలు 2026లో ఏమి ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్, మీరు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సైను, ఫోటో, వీటన్నిటికి సంబంధించి క్లారిఫికేషన్ క్లియర్గా చూపిస్తాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ నుండి జాయిన్ అవ్వండి. మనకు ఎప్సెట్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ లిస్ట్లో మీ ఎప్సెట్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్ళాలి. కానీ 2025 వరకు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్స్లో అందరు స్టూడెంట్స్ ఫోటో అటాచ్ చేసి, అంటే ఫోటో స్టిక్ చేసి ప్రిన్సిపల్ సైన్ పెట్టాల్సిన అవసరం ఉండేది. కానీ 2026 అప్లికేషన్లో ఎవరు స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఏ బాక్సెస్ ఇవ్వలేదు. బాక్స్ ఇచ్చి ఫోటో స్టిక్ చేసి ప్రిన్సిపల్ సైన్ పెట్టమని చెప్పలేదు. సో మీరు ప్రిన్సిపల్ సైన్ అంటూ వేరే గెస్టెడ్ సైన్ అంటూ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్లికేషన్లో సైన్ కూడా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు అప్లికేషన్ తీసుకెళ్ళాలి. బట్ ఏంటంటే ఫోటో అటెస్టెడ్ ఉండాలి అని చెప్పారు కాబట్టి మీరు జస్ట్ మీ ఫోటో ఇక్కడ అప్లికేషన్కి లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా స్టిక్ చేసుకొని తీసుకెళ్ళండి, సరిపోతుంది. అంతే తప్పించి ఈ ఫోటో పైన ఇంకా గెస్టెడ్ సైను, ప్రిన్సిపల్ సైన్సు అలా ఏమీ అవసరం లేదు. మీరు జస్ట్ ఫస్ట్ అయితే ఫోటో స్టిక్ చేయండి. ఏం చేయాలో నేను చెప్తాను. సో అందరూ మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్నవి బ్లాక్ అండ్ వైట్ ఒక ఎక్స్ట్రా కాపీ మీ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి ఒక కాపీ తీసుకెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఒక మీ ఫోటో స్టిక్ చేసి పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ హాల్కి ఇన్ టైంలో కరెక్ట్గా వెళ్ళేలాగా చూసుకోండి. ట్రాఫిక్, మీ టైం ఎస్టిమేషన్స్ కరెక్ట్గా కాకపోవచ్చు కాబట్టి ముందుగానే వెళ్ళండి. ఎగ్జామ్ సెంటర్ 1కి 2 సార్లు కరెక్ట్గా రీవెరిఫై చేసుకోండి. మీరు చూస్తున్న సెంటర్ కరెక్టా కాదా ఇక్కడ కోడ్తో మ్యాచ్ చేసుకోండి. కొన్ని సెంటర్స్ ఒకటే ఉంటాయి కానీ అందులోనే 2-3 కోర్స్తో 2-3 క్యాంపసెస్లో కూడా డివైడ్ చేసి 2-3 కాలేజెస్ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. మీకున్న టైం కంటే 2 అవర్స్ బిఫోర్ వెళ్ళడానికే ట్రై చేయండి. హాల్ టికెట్ మీరు ఫస్ట్ పేజ్ ఒకటి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్రింట్ బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ అయినా ప్రాబ్లం లేదు, కానీ ఒక ఎక్స్ట్రా కాపీ మీ ఇంట్లో పెట్టుకోండి. సో హాల్ టికెట్లో మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి. ఈ సిగ్నేచర్ మీకు ఫోటో కింద వచ్చిన సిగ్నేచర్కి మ్యాచ్ అవ్వాలి. టు బీ సైన్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ సైన్ చేయాలి, ఇప్పుడు అవసరం లేదు. యాక్చువల్గా మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ ఏముంది చూడండి. మీ హాల్ టికెట్ అండ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి, దాంతోపాటు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకోవాలి. ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ అసిస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ అసిస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే SC/ST కేటగిరీ వాళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మని చెప్పారు. మిగిలిన వాళ్ళెవరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఫోటో మీద అటెస్ట్ చేయమని కానీ ఏం చెప్పలేదు. సో క్లియర్గా అప్లికేషన్ ఫామ్లో ఫోటో పైన ప్రిన్సిపల్ సైన్ ఉందా లేదా, అవసరమా లేదా అన్న క్లారిఫికేషన్ ఇక్కడ చూడండి. పాయింట్ నెంబర్ 8 మీ హాల్ టికెట్లో ఉంది. కంప్లీట్ ది ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై అఫిక్సింగ్ ఏ ఫోటోగ్రాఫ్ డూలీ సెల్ఫ్ అటెస్టెడ్. అంటే ఫోటో పైన మీరు సైన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సైన్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కూడా చేయొచ్చు, ముందు చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇంకా థంబ్ ఇంప్రెషను అవంటివి ఏమి అవసరం లేదు. జస్ట్ ఫోటో ఇప్పుడు నేను చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఫోటో స్టిక్ చేసేసి మీ సైన్ చేసి అది మీ ఎగ్జామ్ హాల్లో ఇచ్చేస్తే సరిపోతుంది. సింపుల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి. ఎక్స్ట్రా ఏ ఐటమ్స్ క్యారీ చేయొద్దు. సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఏ ఎక్స్ట్రా ఐటమ్స్ తీసుకెళ్ళినా ఎగ్జామ్ హాల్ బయటే వదిలేసి రమ్మంటారు. వాటికి ఎవరు గ్యారంటీ, షూరిటీ ఉండరు. అవి పోతే కనుక మీరే రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీతో పాటు పేరెంట్స్ని ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్ని తీసుకుని వెళ్తే మీ థింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు క్యారీ చేస్తారు. మీరు ఇన్సైడ్ హాల్కి హాల్ టికెట్, మీ ఐడి ప్రూఫ్, పెన్ను ప్లస్ అప్లికేషన్ ఫామ్, ఎక్స్ట్రా ఒక ఫోటో కాపీ మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. ఇవి మాత్రమే అలో చేస్తారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.